వ్యాప్తంగా అన్ని పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలను స్వాగతిస్తున్నామన్నారు. సీఎం జగన్ ఫోటోలను తొలగించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల తొలగించలేదని ఆరోపించారు. స్కూల్ పిల్లలకు ఇచ్చిన బ్యాగులు, పుస్తకాలు, హాస్టల్లో చిన్నపిల్లలకు ఇచ్చే తినుబండారాలపైన సైతం సీఎం జగన్ ఫోటోలను ముద్రించారని విమర్శించారు అయ్యన్న పాత్రుడు. కొద్ది రోజుల్లో మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. ఎక్కడ అన్యాయం జరగకుండా చూడడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం రోజు పేపర్లో చూస్తున్నాం. వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా జిల్లా అధికారులు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే అలాగని చెప్పి మనం కూర్చోవడానికి వీల్లేదు. ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, రూల్స్ వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు పబ్లిక్గా లేకపోతే రాజకీయ నాయకులుగా మనం కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ రూల్స్ ఉన్నాయిలే వాళ్ళే చూస్తారని కాకుండా, ఉదాహరణకి మరి ఇవాళ రోడ్ల మీద ఎక్కడైనా పోస్టర్స్ ఉంటే తీసేస్తారు కదా, అన్ని పార్టీలు తీసేస్తున్నారు. ఓకే, కాదంటలే, రూల్ అది, ఎన్నికల కమిషన్ రూలు. మరి పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. అది ఎందుకు తీయకూడదు? దాని మీద మనం కంప్లీట్ ఇవ్వాలి కదా. అలాగే సర్వేర్ వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, అవి కూడా తీసేవాళ్ళు కదా. అలాగే టిట్కో ఇళ్ళు ఉన్నాయి, దాన్ని అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగులేశారు. చాలా గ్రామాల్లో వాటర్ ట్యాంకులు రంగులేశారు, చిన్న చిన్న స్టేజీలకి రంగులేశారు, స్కూల్ బిల్డింగ్కి, అంగన్వాడీ బిల్డింగ్కి కూడా రంగులేసే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు అవన్నీ మీరు ఫోటోలు తీసి మీ గ్రామాల్లో మన నాయకులందరూ కూడా ఫోటోలు తీసి ఎన్నికల కమిషన్కి, నర్సీపట్నం ఆర్డీఓ గారి, మీ ప్రాంతంలో ఉన్న ఆర్డీఓకి, కలెక్టర్ గారికి, మీ కలెక్టర్ గారికి మీరు వెంటనే ఫోటో తీసి, సార్ ఈ రంగులు ఉన్నాయి మరి తీయట్లేదు, మీరు వెంటనే తీసి ఏర్పాటు చేయమని చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. అది మాత్రం మర్చిపోవద్దని చెప్పి ఇవాళ మనం చేస్తున్నాను. అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి.